వర్గాలు కూడా ఫీల్డ్ ప్రోత్సాహం మందికి రాలేదు. వాటన్నింటినీ ఒక నెల రోజుల్లో మీ సమాచారం మొత్తం కరెక్ట్ చేసి మీరు రాష్ట్రానికి పంపాలని నాకు ఇవ్వండి, సంబంధ శాఖతో మనతో పాటు చేయిస్తాం. దాంతోపాటుగా ఇంద్రవేణి చెప్పినాం, ఇంద్రవేణిలో మంజూరైనాయి. ఇప్పుడు ఆల్రెడీ గ్రామాలకు వచ్చినాయి. వాళ్ళు తిరిగి ఇవాళ సంతకాలు చేయాలి. అవన్నీ నాకు వస్తే ఇమ్మీడియట్ ఏర్పాటు చేస్తాం. దీంతో పాటుగా రోగం ఉన్నప్పుడు వస్తే 5 లక్షలు అనేది ఇన్సూరెన్స్ ఉంది, ఆరోగ్యశ్రీ. దాన్ని 10 లక్షలు చేయడం జరిగింది, చేయడం జరిగింది. వీటితో పాటుగా సన్నాలకు 500 రూపాయల బోనస్ అని చెప్పలేదు. చెప్పినాం ఎన్నికలకు, చెప్పినా బోనస్ చెప్పినాం కదా. బోనస్ చెప్పిన ప్రకారం 500 రూపాయలు సన్నబడ్డకు బోనస్ ఇస్తూ ఉన్నాం. అట్లాగే ధరణి రైతులు సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. పట్టా పాస్ పుస్తకాలకు సంబంధించి రకరకాల సమస్యలు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే ఒక పంచాయతీ సెక్రటరీకి ఆ గ్రామాల్లో మహా అని వస్తే మహా అంటే రోజు 1 దరఖాస్తు రావచ్చు. రోజు కూడా 1 రావచ్చు, 1 కూడా రాదు. వచ్చే సర్టిఫికేట్లు కులం సర్టిఫికేట్లు, ఆదాయ సర్టిఫికేట్లు, కళ్యాణ లక్ష్మి 3 4 ఉంటుంది. అన్ని కలిసి కూడా రోజు 2 3 గంటలు ఇప్పుడు ఆ 2 3 ఇళ్ళ కాడికి పోవడానికి పంచాయతీ వచ్చిన ఇబ్బంది లేదు. సో 2 రోజుల్లో 3 రోజుల్లో అతను ఆ సర్టిఫికేట్ రిపోర్ట్స్ మీకు మీ సంబంధిత అధికారి వెబ్సైట్లో అప్లోడ్ కావాలి. నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఇది మీ బాధ్యత. సో వాళ్ళు ఎందుకు తిరగాలి? ఎవరికి 100,000 కొందరు ఉంటారు, మధ్యలో దళాలు ఉంటారు, పైరగారు ఉంటారు. సో వాళ్ళు తెలుసుకొని అధికారుల పేరు చెప్తారు, నాయకుల పేరు చెప్తారు, చేస్తూ ఉంటారు. దానికి అవకాశం లేకుండా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలి. రెండవది ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించి. అట్లాగే దీంతో పాటుగా ఈ రోజున ఎవరెవరికైతే ఈ ఇందిరమ్మ తర్వాత మందల కళావతి గారు లైన్లో ఉండాలి. అమరావతి భారతి ముందుకు రావాలి. సార్ ఒక్కసారి సార్ మంత్రి గారు సార్. షేక్ సకీరా బేగం, నెక్స్ట్ సైదా తనియత్ గారు, సైదా తనియత్. నెక్స్ట్ నందిపేట మండలికి సంబంధించిన కర్రోల సుష్మిత గారు, అన్నేవారు లావణ్య. నెక్స్ట్ దొంకేశ్వర్. మీకు ఈ చెక్కు రావడం కోసం మొత్తం ఎంత ఖర్చు అయిందమ్మా? మొత్తం ఎంత ఖర్చు అయింది? 5,000. ఎవరికి లంచాలు చేయలేదా? పరిగణ రాలేదా? సంతోషపడి దొంకేశ్వర్ మండల్ కాడి లక్ష్మి. మీకు ఎంత ఖర్చు అయింది? లక్ష్మి నిజంగా చెప్పాడు, అబద్ధం చెప్పదు. తర్వాత ఆలూరు మండలానికి సంబంధించి సత్యగండు రమ్య. ఓకే, నమస్కారం. మిగతా కూర్చొని మీకు అర్ధగంటలో పెద్ద చెక్కులు ఇస్తారు అధికారులు. మండలాలు కానీ ఉన్నారా? మండలాలు ఏమన్నా ఉన్నారా? Thanks for watching. Like, share and subscribe.